ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్నదాతను ఆదుకోలేకపోతున్నాయి. వెలుగు ఉద్యోగుల సమ్మెతో కార్యకలాపాలు నెమ్మదించాయి. సంక్రాంతి సమయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. పండిన పంటను పొలాల్లో ఉంచలేక, ఇంట్లో దాచుకోలేక అవస్థలు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో దళారులు, మిల్లర్లకు విక్రయిస్తున్నారు. మద్దతు ధర దక్కక నిలువునా మోసపోతున్నారు. విజయనగరం జిల్లాలో ఈ ఏడాది 3,53,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు 1,41,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని చెప్తున్నారు. రైతులెవరూ కొనుగోలు కేంద్రాల వద్దకు రావాల్సిన పని లేకుండా నిర్వాహకులే కల్లాల వద్దకు వెళ్లి పంటను సేకరించాలని ప్రభుత్వం కొత్త విధానం ప్రవేశపెట్టింది. రైతులకు రవాణా ఖర్చులు తగ్గుతాయని భావించింది. అయితే వెలుగు ఉద్యోగుల సమ్మె వల్ల లక్ష్యం నెరవేరడం లేదు. అంతా సజావుగా జరుగుతోందని అధికారులు అంటున్నా క్షేత్రస్థాయిలో దళారులు, మిల్లర్ల దందా రాజ్యమేలుతోంది. పెతాయ్ తుపాన్ను బూచిగా చూపి ధాన్యం నాణ్యత లేదంటూ బస్తాకి 5-6 కిలోలు అదనంగా దోచుకుంటున్నారు. ఈటీవీ ఈనాడు బృందం పరిశీలనలో అనేక అక్రమాలు వెలుగుచూశాయి. మద్దతు ధర విషయంలోనూ రైతులకు అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర సాధారణ రకం క్వింటాల్కు 1,550 రూపాయలు. రైతులు బయట ఎక్కడ అమ్మినా అదే ధర ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దళారులు 80 కిలోల బస్తాకు 1,300 నుంచి 1,350 రూపాయలే ఇస్తున్నారు. అంటే క్వింటాల్కు 1,625 రూపాయలే చెల్లిస్తున్నారు. మరోవైపు ప్రతి 80 కిలోల బస్తాకు 5-6 కిలోల వరకు అదనంగా గుంజుతున్నారు. నాణ్యత లేదని కొర్రీలు పెడుతున్నారు. రవాణా ఛార్జీలు, కూలీ ఖర్చుల పేరుతో బస్తాకు 50 రూపాయల చొప్పున రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. దీనివల్ల క్వింటాకు సుమారు 250 రూపాయల వరకు కోల్పోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. రైతులకి సరైన పంట ఈ సంవత్సరం లేదు. పండిన పంట కూడా సరైన ధరలో లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఉన్నట్టయితే మంచిది, గిట్టుబాటు ధర వచ్చేది, కొంచెం కవర్ అయి ఉండేది. ఈ 1300 చొప్పునే రేట్ ఇస్తామని చెప్పి ఇంకా డబ్బులు ఇవ్వలేదు. కానీ మనకు దాచుకోలేదు కనుక వాళ్ళు అన్ని దానికి ఇవ్వాల్సి వచ్చింది. బస్తా దగ్గర 150 రూపాయలు 130 రూపాయలు పోతాయండి. 6 కేజీలు చెప్పున కొట్టేశారండి. 82 కేజీలు తోస్తున్నారు. కొల్లది ఎక్కువ ఉందనేసి అంటే మిషన్ పెట్టి చూస్తాండ్రు, పాయింట్లు ఏదో ఉందంట, మనకు తెలియంది. ఆ పాయింట్లు తక్కువైతే తీసుకోవట్లేదండి. అది కొన్ని అయితే రిటర్న్ చేసేస్తాండ్రు. తడిసిని కొట్టేది సాధ్యం, ఇసుకున్నది సాధ్యం, పాయంది సాధ్యం. అది లేదు ఇది లేదు మొత్తం అనమాట. ఒక రైతుకి ప్రతి ఒక్కరికి కూడా 3 కేజీలు కొట్టేస్తాను, 3 కేజీలు కొట్టేస్తాను. అలాగైతే పడతాం, లేదా పట్టడం. పట్టిన ధాన్యం ఇప్పుడు 4 రోజులు అయింది, ఉండిపోయండి. పంటలు ఏంటంటే బోల్డ్ రేట్లు ఏంటి, నీరు తోడమండి. 70 రూపాయలకి 85 రూపాయలు అంటే ఇది పిట్టలు కొనమండి. 250 రూపాయలు గంటకి మిషన్ అండి. తోడినా పైన దాకలేదండి. నష్టపోతున్నామని తెలిసినా దళారులు, మిల్లర్లకే అమ్మాల్సిన దుస్థితిలో రైతులున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతోందని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు బోర్డులు పెట్టలేదు, కల్లాల దగ్గరికే రైతు ధాన్యం తీసుకెళ్తామంటున్నారు. దీన్ని ఆసరా చేసుకునే ఈరోజు మిల్లర్లు మరింత దోపిడీ చేస్తున్నారు. ఏదో రకంగా తన పంటను అమ్ముకునే పరిస్థితి అనివార్యంగా ఈరోజు పరిస్థితి వచ్చింది. వెంటనే జిల్లా యంత్రాంగం ఈ విషయంలో వెంటనే స్పందించి ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు బోర్డులు పెట్టించి ప్రభుత్వం 80 కేజీలకి తీసుకుంటుందో తోకలు ఎక్స్ట్రా తీసుకోని విధంగా తగు చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్న తీరును ఈటీవీ ఈనాడు అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. వెలుగు ఉద్యోగుల సమ్మె ఆసరాగా దళారులు, మిల్లర్లు మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్తున్న అధికారులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు. మనకు వెలుగు ఏవైతే మనకు దాదాపుగా 96 సెంటర్స్ మనం వెలుగు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టడం జరిగింది. వెలుగు వాళ్ళందరూ కూడా స్ట్రైక్లో ఉండడం వల్ల వాటిని స్టార్ట్ చేయడం కూడా కొంత లేట్ కావడం జరిగింది. సో దీనివల్ల కొంత మిల్లర్స్ డైరెక్ట్గా పర్చేజ్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి మా దృష్టికి కూడా రావడం జరిగింది. కొన్ని కేజీలు ఒక బస్తాకు సంబంధించి 4-5 కేజీలు అడిషనల్గా తీసుకుంటున్నారనే ఇది కూడా ఉంది. అదేవిధంగా తక్కువ మొత్తం ఇస్తున్నారనేది కూడా ఉంది. కాబట్టి రైతులు ఎవరు మోసపోద్దండి. మీరు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా ఇచ్చినట్టయితే మన గవర్నమెంట్ రేట్ మీకు ఎంఎస్పీ రేట్ వస్తుంది. అదేవిధంగా 48 అవర్స్లో మొత్తం మీ అకౌంట్లో కూడా జమ అవుతుందని చెప్పి ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావం, కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడిన రైతులు సరిగా కోతలు పూర్తయి కుప్పలేస్తున్న దశలో వచ్చిన పెతాయ్ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయారు. అరకొర మిగిలిన పంటను అమ్ముకుందామంటే ఇప్పుడు మద్దతు ధర దక్కక విలవిలలాడుతున్నారు.